టీటీడీలో పైకి ఎక్కడం అంటే అధికారుల పర్యవేక్షణ ఏముంది, సెక్యూరిటీ ఏముంది? ఒక వ్యక్తి పైకి ఎక్కగలిగాడంటే అసలు అది పైన డ్రోన్లే తిరగనివ్వరు. అలాంటి అంత సెక్యూరిటీగా ఉన్న దాంట్లో ఒక వ్యక్తి ఎక్కి అపచారం చేయడం అంటే ప్రభుత్వ వైఫల్యం కాదా ఇది? ఎవరు ఏ వ్యక్తి కానివ్వండి, ఎటువంటి వ్యక్తి అయినా అక్కడికి ఎక్కే అంత అన్‌సెక్యూర్డ్ గా ఆ టెంపుల్ ఎట్లా ఉంది? లక్షలాది మంది అక్కడికి ఉంది. రెండోది మీ మద్యం అలా పనిచేస్తుంది. ఒకటి మద్యం, విచ్చలవిడి మద్యం. నేను చెప్పాను కదా! మొన్న కూడా చెప్పాను. ఏటీఎం అన్నా ఏదన్నా టెక్నికల్ గా ప్రాబ్లమ్ వస్తదే గానీ, మందు షాపులు మాత్రం 24 అవర్స్ ఎక్కడ పడితే అక్కడ దొరుకుతా ఉన్నాయి. 24/7 నడుస్తూనే ఉన్నాయి. ఇంకిప్పుడు ఈ పండగల్లో ఇంకా చూడాలి. ఎన్నెన్ని దారుణాలు జరుగుతాయో. ఇది ఒక ఎత్తయితే, ఒక వ్యక్తి మీద అక్కడికి ఎలా ఎళ్ళగలిగాడు? ఇది మెయిన్ ప్రశ్న. మీకు సీసీటీవీలుంటాయి. కంప్లీట్ సెక్యూరిటీ ఉంటది. సెక్యూరిటీ ఉన్న దాంట్లో ఎలా వెళ్ళగలుగుతారు? రెండోది దుర్గగుడి టెంపుల్‌కి కరెంట్ కట్ చేయడం అంటే అసలు ఎందుకు? దుర్గగుడి టెంపుల్ యాజమాన్యానికి, కమిటీకి, ఈ ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్‌కి అసలు కోఆర్డినేషన్ ఎక్కడుంది? ప్రభుత్వానికేంది? అలాంటి ప్రతిష్టాకరమైన ఆలయాలకి ఏదైనా వాటర్ గాని, కరెంట్ గాని ఏదైనా ఇబ్బందుంటే ఎండోమెంట్ మినిస్టర్‌తో గాని, ప్రభుత్వంతో గాని చర్చించకుండా ఎవరైనా యాక్షన్ తీసుకుంటారా? ఎందుకు తీసుకున్నారు? లోపం ఎవరిది? మీరు ఎంతసేపు జగన్ గారిని తిట్టడానికి, జగన్ గారి మీద నిందలేయడానికి ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు దగ్గర దగ్గర ఎలక్షన్ ముందంతా చేశారు. ఎలక్షన్ అయిపోయాక కూడా జగన్ గారినే తప్పు పడుతున్నారు. ఎలక్షన్ అయిపోయి సంవత్సరం అయిపోయింది ఇంకా జగన్ గారినే తప్పు పడుతున్నారు. ఇదెక్కడ న్యాయం ఇది? మీరింక ప్రశ్నించే దాంట్లోనో, లేకపోతే చెప్పే దాంట్లోనో లేరు. ప్రజలకి సమాధానం చెప్పాల్సిన పరిస్థితుల్లో ఉన్నారు. కూటమి ప్రభుత్వానికి వచ్చిందేంటంటే మీరన్నట్టుగా అదే సంపద సృష్టి ఇవన్నీ కూడా చెప్పారు. పైగా ఏమంటున్నారు అప్పుడు అలా అనుకున్నాం అంటున్నారు. అప్పుడు అలా అనుకోవడం అనేది తప్పు కదా! ఎందుకంటే ఆహ్, ఏంటి జరుగుతుందనేది తెలిసున్న వ్యక్తులే అలా మాట్లాడడం అనేది చాలా తప్పు. సంపద సృష్టిస్తామని చెప్పి ఉన్న సంపదని అమ్మేస్తున్నారు. జగన్ గారు తెచ్చిన సంపదంతా మీరు ఈ 17 హాస్పిటల్‌కి తెచ్చిన సంపదేంటి? ఆ సంపద మీరు అమ్ముతున్నారు. సంపద సృష్టించట్లేదు. ఉన్న సంపదనంతా కూడా అమ్మే పరిస్థితులు. ప్రతి ఒక్కటి కూడా మీరు వ్యాపార దృక్పథంతో పీపీపీ మోడల్‌లో మేము ఇచ్చేస్తాం. ఇంక్లూడింగ్ పార్కులు గూడా. స్టేడియంలు, పార్కులు అయి కూడా అమ్మేసే పరిస్థితుల్లోకి వస్తుందంటే ఈ ప్రభుత్వం ఎందుకు? అసలు అందరూ కూడా గవర్నర్ వ్యవస్థకి అందరూ కూడా వ్యతిరేకంగా ఉంటారు చాలా మంది. ఎవరైతే సమాజాన్ని అభివృద్ధి చేయాలనుకున్నారో, సమాజం పట్ల బాధ్యత ఉన్న వ్యక్తులు గవర్నర్ వ్యవస్థని వ్యతిరేకిస్తారు. ఎందుకని? ప్రజాస్వామ్య వ్యవస్థ ఉండాలని. కానీ ఇప్పుడు మీరు చేసేదేంటి? దీనివల్ల ఏంటి? పీపీపీ విధానాలు ప్రభుత్వాలు పెడితే, ఇంక ప్రభుత్వాలు మాత్రం ఎందుకు? ఆఫీసులతో నడిపితే సరిపోతది కదా! ప్రభుత్వాలు ఎందుకుంటారంటే ప్రజల్ని సంక్షేమ కార్యక్రమాలు ఇంప్లిమెంట్ చేయడానికి, ప్రజల యొక్క ఆస్తుల్ని కాపాడడానికి అంటే కంచే చేను మేసినట్టుగా ప్రభుత్వమే ఇయన్నీ తాకట్టు పెట్టేస్తుంటే, ఇయన్నీ వ్యాపారానికి ఇచ్చేస్తే, ఇంక ప్రజల్ని రక్షించేదెవరు? అదే విధంగా అప్పుల గురించి మనం మాట్లాడుతున్నాం. అప్పుల గురించి చూసుకుంటే, ఇన్ని లక్షల కోట్ల అప్పులు చేసి అప్పుడేమన్నారు? నేను చెప్తున్నాను కదా! అన్ని అభూత కల్పనలు. అభూత కల్పనలు. 30,000 మంది మహిళల్ని ఎత్తుకుపోయారనేది ఒక పెద్ద అభూత కల్పన. ఇది శ్రీలంక అయిపోతది, లేకపోతే ఇంకో దేశం అయిపోతదని చెప్పింది అంత పెద్ద అభూత కల్పన. ఏవి ఇయన్నీ ఇవేవి? పోనీ మీరొచ్చిన తర్వాత అప్పుడు శ్రీలంక అయిపోద్ది. ఇప్పుడేమన్నా సింగపూర్ అయిపోయిందా? అవ్వలేదు కదా! మళ్ళీ అప్పులే పెరుగుతున్నాయి. కాబట్టి ఇవన్నీ గూడా చెప్పేదానికి, చేసేదానికి వాళ్ళు అప్పుడు చెప్పిన దానికి, ఇప్పుడు చెప్పిన దానికి, అప్పుడు చెప్తానని చేస్తానన్న దానికి, ఇప్పుడు చేస్తున్న దానికి ఏది పొంతన లేదు. అందుకే మేము చెప్తున్నాం. మా పిఠాపురం తరపున వైఎస్ఆర్‌సీపీ కుటుంబ సభ్యులంతా మేము కోరేదొకటే. ప్రజలకి చేస్తానన్న ఇంప్లిమెంటేషన్ ఇంక్లూడింగ్ పిఠాపురం కాన్స్టిట్యుయెన్సీలో ఏమైతే మాటిచ్చారో అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఏమైతే ప్రజలకు మాటిచ్చారో అవన్నీ ఇంప్లిమెంట్ చేయాలి. ఇవన్నీ చేయాలి. లేకపోతే వైఎస్ఆర్‌సీపీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పోరాటం చేస్తది. ప్రజలకు అండగా నిలబడుతది. ప్రజల తరపున మాట్లాడుతుంది. ప్రజల తరపున పోరాటం చేస్తుంది. ఇది మేమే చేసాం. మా వల్లే జరిగిందని క్లెయిమ్ చేసుకోవడం మాత్రం తప్పు. ఏ ప్రభుత్వమైనా ప్రభుత్వాలు శాశ్వతం. పార్టీలు, అధికారాలు శాశ్వతం కాదు. ప్రభుత్వం శాశ్వతం. అయితే మీకిక్కడ ఒక ఉదాహరణ చెప్తాను. ఆహ్, హ్మ్. కేజ్రీవాల్ గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే
ఒక ప్రోగ్రామ్ పెట్టారు. ఫ్లైఓవర్ ఓపెనింగ్ పెట్టారు ఢిల్లీలో. పెట్టినప్పుడు ఆ ఫ్లైఓవర్ అంతా కలిపి కంప్లీట్ చేసింది ఎవరంటే షీలా దీక్షిత్ గారు. ఇది ఓపెనింగ్ చేయాలంటే బహుశా 3, 4 కోట్లు సంథింగ్ ఎంతో ఒక కొంత అమౌంట్ పెడితే అది కంప్లీట్ అవుతుంది. అదే ఆయన కంప్లీట్ చేసి సభలో ఆయన చెప్పింది ఏంటంటే, దీన్ని 95% కంప్లీట్ చేసింది బీదెన్ చీఫ్ మినిస్టర్ షీలా దీక్షిత్ గారు. మేము మిగతా డబ్బు పెట్టి చేశాము. ఆవిడకి కూడా థ్యాంక్స్ ప్రజల తరపున అని చెప్పాడు. అది హూంతాతనం అది. మీరు జగన్ గారి పేరు చెప్పలేరు. జగన్ గారి పేరు మీరు ఎలా ఉచ్చరిస్తారంటే నెగెటివ్ గా తప్ప పాజిటివ్ గా ఉచ్చరించలేరు. మీరు చెప్పకపోతే చెప్పకపోయారు. భోగాపురం అంతా కూడా మా ఘనతే అని చెప్పడం మాత్రం కరెక్ట్ కాదు. ఈ భోగాపురమే కాదు, ఏ పోర్ట్ అయినా డెవలప్ చేసింది ఆ జగన్ గారి హయాంలోనే. ఇప్పటి వరకు అన్ని పోర్టుల్లో కానీ, ఫిష్ ల్యాండింగ్ సెంటర్స్ కానీ ఈ సాక్ష్యాలు ఉన్నాయి. మీరు మీరు ఎలాగా మేమే అంతా చేసామని ఎలా క్లెయిమ్ చేసుకుంటారు? కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కార్యక్రమాలు, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధిని మీరు ఇప్పుడు ఓపెన్ చేస్తున్నారు. ప్రారంభం మాత్రమే చేస్తున్నారు. దానికి మొదటి నుంచి పూర్తిగా కృషి చేసి దాన్ని సాధించిన వ్యక్తి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. పాస్ పుస్తకాల మీద జగన్ గారు ఫోటో తీశారు. అది మీ ఇష్టం. మీరు గవర్నమెంట్ లోకి వచ్చారు. జగన్ గారి ఫోటో ఏంటి? జగన్ గారే ఉండకూడదని కోరుకునే పరిస్థితులు. ఎందుకంటే జగన్ గారు అంటే జనానికి ఇష్టం. జగన్ గారు అంటే ఎన్నో కార్యక్రమాలు చేశారు. జగన్ గారు అంటే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేశారు. జగన్ గారు అంటే ఎప్పుడూ చేయని కార్యక్రమాలు చేశారు. ఎప్పుడూ ఇవ్వని సౌకర్యాలు ప్రజలకు ఇచ్చారు. ప్రజల్ని ఈ సమాజంలో ఉండే ప్రజలని, పేద బడుగు బలహీన మధ్యతరగతి వర్గాలకి వైద్యం అందించాలి, విద్య అందించాలి, రైతుల్ని కాపాడాలి, రైతు కూలీలను కాపాడాలి. అనేక రంగాల్లో అనేక మార్పులు తీసుకొచ్చి ప్రజలకి దగ్గరగా ప్రభుత్వాన్ని తీసుకెళ్లిన ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ఇప్పుడు మీరు చేస్తున్నది ఏంటి? ఓకే, ఫోటో తీశారు, బానే ఉంది. మీరు ఎంత దుష్ప్రచారం చేశారు మీ భూములు తీసేసుకున్నట్టుగా. మీరు చేయండి. ఇప్పుడు ఏదైతే ఇంతకు ముందు జగన్ గారి ఫోటోతో ఉన్న పాస్ పుస్తకానికి, ఇప్పుడు మీరు ఇచ్చిన పాస్ పుస్తకానికి తేడా ఏంటి? అప్పుడు భూమి ఒక సుబ్బారావు గారి భూమి ఉంది, 2 ఎకరాలు ఉంది. జగన్ గారి ఫోటోతో ఉన్న పాస్ పుస్తకంతో ఎవరైనా తీసుకున్నారా? ఇప్పుడు మీరు ఇచ్చే పాస్ పుస్తకంతో ఎవరి నుంచైనా మీరు తీసుకుని ఇచ్చారా? ఎందుకు ఇదంతా? కేవలం ఎన్నికల్లో నెగ్గటం కోసం అనేక రకాలుగా మీరు దుష్ప్రచారాన్ని వాడుకున్నారు. ఆ దుష్ప్రచారంతో వచ్చారు. మళ్ళీ ఇప్పుడు ఇచ్చి కూడా మీరు ఇంకా దుష్ప్రచారం చేయడం కరెక్ట్ విధానం కాదు. అది మంచి విధానం కాదు. అప్పుడు ఏ రికార్డులో ఏమైతే ఉన్నారో ఒకటి దీన్ని బట్టి మీరు చేయగలిగింది ఏంటంటే ఆ పాస్ పుస్తకం మీద ఫోటోలు తీయగలిగారు తప్ప అంతకు మించి ప్రజలకి మీరు చేయగలిగింది ఏమీ లేదు. ఇది గమనించాల్సిన విషయం. అంతేకాదు, మొన్నటి వరకు 17 కాలేజీలు తీసుకొచ్చి అసలు 17 కాలేజీలు ఒక రాష్ట్రానికి రావటం అనేది ఒక అద్భుతమైన సాహసోపేతమైన చర్య. ఈ 17 కాలేజీల్లో 10 కాలేజీలు పీపీపీకి ఇచ్చారు. జగన్ గారు అంటే ఏంటి? ప్రజల కోసం అన్ని కూడా తీసుకొచ్చిన వ్యక్తి. మీరేం చేశారు? వాటిని ప్రైవేట్ వారికి ఇచ్చి సొంత లాభం చూసుకుందామని చూశారు. ప్రజల కోసం పథకాలను అందించిన ప్రజానాయకుడు ఎవరంటే జగన్ గారు. ప్రజల పథకాలని వ్యాపారస్తులకి అమ్మేస్తున్న ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. కనీసం ఈ 2026 సంవత్సరంలో అన్న ప్రజలకు ఉపయోగపడేలాగా మంచి కార్యక్రమాలు తీసుకోవాలి. పథకాలన్నీ కూడా అమలు చేయాలి. సూపర్ 6 పథకాలన్నీ అమలు చేయాలి. అప్పుడేమో మేము మా అబ్బాయి రాష్ట్రానికి వచ్చిన లోటేమీ లేదన్నాం. ఇప్పుడు అంతా లోటే, అన్ని అప్పుల్లో ఉన్నాం, మేము ఏం చేయగలమని మీరే ప్రజలకు చెప్తున్నారు. ప్రజలు ఎక్కడికి పోవాలి? హాస్పిటల్ అమ్మేస్తుంటే ఏం చేయాలి ప్రజలు? 10 హాస్పిటల్, 17 హాస్పిటల్లో 10 హాస్పిటల్ ఆల్రెడీ మీరు ఇచ్చేసారు. డబ్బు మంది, ఆస్తులు మనవి, భూములు మనవి, ఎక్విప్మెంట్ మనది, ఇంక్లూడింగ్ అందులో వచ్చే శాలరీస్ కూడా మనవి. ఎందుకోసం ఇవ్వాలి? ఇలా అన్ని కూడా అందుకే జగన్ గారు అన్ని కూడా ప్రజలకి చెప్పడం జరుగుతూ ఉంది. ప్రజలు కూడా అన్ని తెలుసుకునే పరిస్థితిలో ఉన్నారు. అందుకే జగన్ గారికి ప్రజలంటే అధికారమైన ప్రతిపక్షమైన ఏదైనా సరే జగన్ గారి పోరాటం ఎప్పుడు ప్రజల కోసమే. ఆయన ప్రజల వెన్నంటే ఉంటారు, ప్రజల కోసం పోరాడతారు.